Hi all, welcome back to our channel Princess Adya's World. నేనైతే ఈరోజు బేబీ కార్న్ పకోడీ ఇంకా మష్రూమ్ సూప్ అయితే చేశానండి. యాక్చువల్‌గా బయటికెళ్ళి తిందాం అనుకున్నాం గానీ, వైరస్‌లు అవి అంటున్నారు గదా! అసలే పిల్లలకి చాలా డేంజర్ అంటున్నారు గదా! ఇంకా అందుకే బయటికి ఎందుకులే ఎళ్ళడం అని చెప్పి ఇంక ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేస్తున్నా అనమాట. ఆద్య అడిగింది చాలా రోజుల నుంచి బేబీ కార్న్ పకోడీ కావాలి అని చెప్పి. ఆద్యకి ఇంకా మా వారికి చాలా ఇష్టం అనమాట. నాకు మష్రూమ్స్ మాత్రం వాళ్ళిద్దరూ తినరు. కానీ సూప్ మాత్రం చాలా వచ్చింది. ఫస్ట్ టైమ్ వాళ్ళు కూడా తిన్నారు. చాలా నచ్చిందని చెప్పారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు తినరు కదా! అలాంటిది వాళ్ళు తిన్నారు. ఇక్కడైతే మనం బేబీ కార్న్ పకోడీకి కావాల్సినవి చూద్దామండి. కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్, గరం మసాలా, అదొచ్చేసి గార్లిక్ పౌడర్ అనమాట. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్, ఇంకా శనగపిండి, ఇంకా బియ్యపిండి ఈక్వల్ క్వాంటిటీగా తీసుకున్నాను నేనైతే. ఫుడ్ కలర్ ఎయొచ్చు యాక్చువల్‌గా అయితే. కానీ నేనైతే ఫుడ్ కలర్ ఏది వాడలేదనమాట. కలర్ కోసమే కదండీ! టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదు. అందుకే తీసుకోలేదు. ఇంకా ఇక్కడ బియ్యపిండి, శనగపిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా అనమాట. ఈ స్పూన్‌తో ఒక 3 స్పూన్‌లనుకోండి. ఇంకా బాగా ఎక్కువ కలిపేయకూడదు. అవి విరిగిపోతాయి గదా! పైనే కలుపుకోవాలి. అప్పటికి నాకు కొన్ని విరిగిపోయాయి. ఇంక మిక్స్ చేసుకున్న తర్వాత ఈలోపే మనం ఆయిల్ అయితే పాన్ మీద పెట్టేస్తే ఆయిల్ హీట్ ఎక్కుతా ఉంటదండి. ఈలోపు మనం ఇది మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీ అండ్ సింపుల్ స్నాక్ అండి పిల్లలకి. బేబీ కార్న్ కూడా మంచిదే కదా హెల్త్‌కి. ఇందులో మనం డీప్ ఫ్రై చేసాం కాబట్టి ఆయిల్ ఒక్కటే కొంచెం మంచిది కాదు అంతే. మిగిలిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం సేఫే కదా! బియ్యపిండి గానీ, శనగపిండి గానీ, బేబీ కార్న్ ఇంకా పిల్లలకి హ్యాపీగా పెట్టొచ్చు. ఓన్లీ ఏందంటే డీప్ ఫ్రై చేస్తాము. అది కూడా నేను ఆయిల్ మొత్తం పేపర్ మీద ఏసేసి తర్వాత ఇస్తా అనమాట. ఇంకా హెల్త్ గురించి ఇప్పుడు మళ్ళీ కేర్ తీసుకోవాలండి ఎక్కువగా. ఎందుకంటే ఈ వైరస్‌లు ఏం వైరస్‌లోనండి అసలు. అసలు కావాలని చేస్తున్నారో ఎవరైనా అని అనిపిస్తది నాకైతే. ఏంటో అసలు ఎవ్రీ 3, 4 ఇయర్స్‌కి ఇలాంటిది ఒకటి తీసుకొచ్చి పడేస్తున్నారు. అసలు బయటికెళ్ళాలంటే మళ్ళీ భయమేస్తుంది. అసలు అలాగైపోయింది పరిస్థితి. మెయిన్ పిల్లలకే చాలా ఇబ్బంది అని జెప్తున్నారు. అది ఇంకా భయమేస్తుందనమాట. ఇంకసలు వాళ్ళని ఎలా కేర్ తీసుకోవాలి, ఇంకా ఇప్పుడిప్పుడే బయటికెళ్తున్నాము. వెంటనే మళ్ళీ స్టార్ట్ జేసేసారనమాట. ఇంకా అసలు చాలా అంటే చాలా భయమేస్తుంది నాకైతే. ఇక్కడైతే నేను ఈ బబుల్స్ అన్నీ వచ్చినియి గదా! డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత మనమైతే సెకండ్ సైడ్‌కి ఫ్లిప్ చేసుకోవాలనమాట. చూసారు గదా! ఆ బబుల్స్ అన్నీ తగ్గిపోయినాయి గదా! ఇప్పుడు సెకండ్ టైమ్ అంటే రివర్స్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుంటే సరిపోద్ది. కొంచెం క్రిస్పీగా వేగేదాకా ఉంచుకొని తీసేస్తే ఇదిగోండి ఈ కలర్ వచ్చాక తీసేస్తే సరిపోద్ది. ఇది ఇంకా మంచూరియా లాగా టాస్ చేసుకొని తింటే ఇంకా సూపర్‌గా ఉంటది. కానీ మా వాళ్ళు అంత టైం ఇవ్వలేదు నాకు. ఇంకా అది అయ్యేలోపే ఎప్పుడవుద్ది అని చెప్పి నా వెనక తిరుగుతా ఉంది ఆద్య అయితే. ఇంక అందుకే ఇచ్చేసాను అలాగే. ఆకలేస్తుందేమో అని చెప్పి. ఇంక ఆద్య అయితే ఇంక ఫుల్ ఎంజాయ్ చేసిందనమాట. ఆద్య ఫేవరెట్ స్నాక్ అది. ఇంకా సెకండ్ వాయి కూడా ఏసేస్తున్నాననమాట. ఇంత చిన్న గిన్నె ఎందుకు పెట్టానంటే ఆయిల్ తక్కువ పడతది గదా! అందుకని చెప్పి చిన్న గిన్నె పెట్టాను. నేను మొన్న చూపిచ్చాను గదా! నిన్న వీడియోలో. ఆ వీడియోలో చిన్న కడాయి చూపిచ్చాను గదా! దాంట్లో ఫ్రై చేశా అనమాట. అదైతే అడుగంటదండి. చాలా మందంగా ఉంటది గిన్నె గూడా. చాలా బావుందది. చూడండి ఆద్య అయితే టేస్ట్ చేస్తుంది. సూపర్ ఉందంట. నచ్చిందంట దానికి చెప్తుంది. చాలా బావుంది అని చెప్తుంది. "నువ్వే తినేస్తున్నావు మొత్తం" అంటుంది నన్ను. నేను ఇంకా అసలు తినలేదే అంటే, "నువ్వే తినేసావు నాకు కొంచెమే పెట్టావు" అంటుంది అప్పుడే. లేదే ఇంకా వేపుతున్నానే బాబు నేనింకా తినలేదు. నీకింకా వేస్తాను తిను అంటే ఇంకా తింటుందనమాట. ఒక్కటివే టేస్ట్ చేస్తాను అంటే కూడా సరే అని చెప్పి ఒక్కటే ఇస్తుంది చూడండి. ఒక్కటిచ్చింది అడిగితే. అసలు దానికి ఇష్టమైన ఫుడ్ అసలు షేర్ చేయదనమాట. మళ్ళీ ఇష్టం లేనిదైతే మొత్తం ఇచ్చేస్తది మనకే. అలా ఉంటది ఆద్యతో. ఇదిగోండి బేబీ కార్న్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా వచ్చిందండి. మనకి మా బయటైతే గనక ఖచ్చితంగా స్టార్టర్ రూ. 250 తక్కువైతే ఉండదసలు. అయితే మంచూరియాలాగా టాస్ చేసిస్తారు.
ఇక్కడైతే మష్రూమ్ సూప్ అయితే చేస్తున్నాను. మష్రూమ్ సూప్ మాత్రం అండి అస్సలు ఎవ్వరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఎప్పుడు ఇది ఐఐటీలో తాగుతాను. చాలా వీడియోస్‌లో మీకు చూపిచ్చాను గదా! మష్రూమ్ సూప్ అండి అని చెప్పి. చాలా బావుంటదనమాట. కానీ చాలా తక్కువ క్వాంటిటీ ఇస్తారు. 70 రూపీస్‌కి చాలా తక్కువ ఇస్తారనమాట. ఇంకసలు మనకు సరిపోదనమాట. ఎప్పుడు ట్రై చేద్దాం అనుకుంటా గానీ ఎప్పుడు ట్రై చేయలేదు. సరే ఇంకెలాగో బయటికెళ్ళడం ఇంక అయిపోయింది గదా! ఇంక బయటికెళ్ళం గదా! అని చెప్పి ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎలా వస్తదా అని చెప్పి. కానీ అండి అసలు యాజ్ ఇట్ ఈజ్ బయట ఎలా కొనుక్కుంటాం మనం అలాగే వచ్చింది. చాలా వచ్చింది. నేనైతే 1/4 బటరేసాను. ఆ ప్యాకెట్‌లో బటర్ ఉంటది కదా! దాంట్లో 1/4 బటరేసాను. గార్లిక్ వచ్చేసి ఒక పెద్దవి ఒక 2 స్లైసెస్ ఏసాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఇలా సన్నగా చాప్ చేసుకొని అంత సన్నగా గాదు, అంత పెద్దగా గాదు. ఎందుకంటే ఇవన్నీ మనం మళ్ళీ పేస్ట్ చేస్తాం గదా! అందుకని అంత ఫైన్ చాపింగ్ అవసరం లేదు. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మష్రూమ్ గూడా ఏసేస్తాం అనమాట. అసలు సూప్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైనా రెస్టారెంట్‌లో సూపు అంటే మష్రూమ్ సూపు, స్వీట్ కార్న్ సూపు ఇష్టం ఉంటది గదా! యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే స్వీట్ కార్న్ కూడా చేసుకోండి. అసలు సూపర్ అంటే సూపర్‌గొచ్చింది నిజంగా. ఇంక మష్రూమ్స్ బాగా మగ్గాలనమాట. కాకపోతే ఒక ప్యాకెట్ జేసుకుంటే జస్ట్ 3 మెంబర్స్‌కొస్తదండి అంతే. అది గూడా చిన్న చిన్న బౌల్స్‌కి 3 మెంబర్స్‌కొస్తది. ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ అయితే రాదు. మీరింట్లో గనక ఒక 4 మెంబర్స్ ఉంటే గనక అంటే బాగా సూప్ ఇష్టమైతే మాత్రం 2 ప్యాకెట్స్ చేసుకోండి. ఇంక డిన్నర్‌కి ఇదే సరిపోద్ది. లేదు జస్ట్ టేస్ట్ చేస్తారు. చిన్న చిన్న కప్స్‌కి సరిపోద్ది అంటే గనక ఒక ప్యాకెట్ సరిపోద్దనమాట. నేనైతే ఇక్కడ కొంచెం గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద స్పూను. ఈ గోధుమ పిండి యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం కన్సిస్టెన్సీ థిక్‌గా వస్తది. మనకి పాస్తాలో మనం ఏస్తాం గదా! అలాగా కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా వస్తదనమాట. చాలా బావుందండి. నిజంగా బావుంది. అసలు నా ఫేవరెట్ ఈ సూప్ మాత్రం ఎప్పుడైనా నాకు జలుబు ఎక్కువున్నా సరే, నాకేదైనా వెరైటీగా తినాలనిపించినా సరే, నాకైతే ఈ మష్రూమ్ సూపు, బేబీ కార్ను, పన్నీర్ ఎందుకో నాకు పెద్దగా నచ్చదసలు. ఎప్పుడో రేర్ ఇంకా తినాలని తింటాను అంతే తప్పించి, నాకు బేబీ కార్న్, మష్రూమ్ ఈ 2 చాలా ఫేవరెట్. నాన్ వెజ్ లేదు అంటే మాత్రం నేను ఈ 2 మీద ఎక్కువ ఫోకస్ చేస్తా అనమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినా సరే, ఈ 2 ప్రిపేర్ చేస్తానెక్కువ. కొంచెం అయితే పెప్పర్ పౌడర్ గూడా యేసుకుంటున్నాను. లాస్ట్‌లో ఇంకొంచెం యేసుకుంటాను. ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట. అంటే కారం చూసి యేసుకుందాంలే, ఆద్య గూడా తినాలి గదా! అని కొంచెం కొంచెం చూసి యేస్తున్నాను. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను గదండీ! కొంచెం భయం గూడా అనిపిచ్చిందనమాట. ఫ్లాప్ అవుతే చెండాలంగా ఉంటదేమో, మళ్ళీ పడేయాల్సొస్తదేమో అని భయం భయంగా చేశానసలు. కానీ అసలు నాకు చాలా అసలెంత నచ్చిందో. బేబీ కార్న్ కన్నా గూడా నాకు మష్రూమ్ సూప్ అయితే సాటిస్ఫాక్షన్ అనమాట. నేను గూడా ప్రిపేర్ చేశాను అని చెప్పి. అసలు ఎక్సలెంట్‌గా వచ్చింది సూప్ మాత్రం నిజంగా. రెస్టారెంట్ కన్నా గూడా వచ్చింది. మనకి రెస్టారెంట్‌లో ఏంటంటే కన్సిస్టెన్సీ వాళ్ళు కొంచెం కార్న్ ఫ్లోర్ కలిపేస్తారేమో అంత అనిపిచ్చదు. ఇక్కడ నేనైతే కార్న్ ఫ్లోర్ ఏం కలపలేదు గదా! అంటే థిక్ పేస్ట్ లాగా అసలు చాలా వచ్చిందనమాట. ఇవైతే కొంచెం ఒక టీ గ్లాస్ పాలేసుకోండి. పచ్చి పాలే ఏసాను నేనైతే ఇక్కడ. ఇంక పాలు, కొంచెం వాటరేసుకొని ఇవన్నీ కొంచెం బాగా మరగాలనమాట. సాల్ట్ కూడా ఏసేసాను నేను. సాల్టు, పెప్పర్ పౌడరు, పాలు, కొంచెం వాటర్ ఏసేసి కొంచెం కరివేపాకు కాదు కొత్తిమీర. కొంచెం కొత్తిమీరేయండి. యాక్చువల్‌గా వాళ్ళేదో లీఫేస్తారండి. అదేంటో నాకు తెలీదు. ఇంక నేను కొత్తిమీరేసుకున్నాను. అది కొంచెం కొత్తిమీర లాగే ఉంటది. కానీ కొత్తిమీర గాదు వాళ్ళేసేది. ఆ లీఫ్ ఏంటో నాకు తెలీదు. అందుకే నేనైతే కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అక్కడక్కడ నాకు గ్రీన్‌గా కనిపిస్తదనమాట. ఆ సూప్ తాగేటప్పుడు. ఇంక సరే అని నేనైతే కొంచెం కొత్తిమీర గూడా యాడ్ చేశాను. ఎగ్జాక్ట్ అలాంటి టెక్స్చర్ రావాలి అని చెప్పి. ఇంక దీంట్లో కొంచెం వాటరేసేసి ఇవి బాగా ఒక 5-10 మినిట్స్ మరగనివ్వండి. తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మనమైతే పేస్ట్ చేసుకోవాలనమాట. పేస్ట్ చేసుకున్న తర్వాత సూప్ అయితే రెడీ అయిపోద్ది బాగా మరగనిస్తే. దీంట్లోకి బ్రెడ్ చాలా బావుంటది. వీట్ బ్రెడ్ గానీ, మిల్క్ బ్రెడ్ గానీ, మనం కొంచెం బటరేసుకొని గార్లిక్ పౌడర్ ఉంటది గదండీ! మనకి చీజ్ గార్లిక్ పౌడర్ అని చెప్పి బయట దొరుకుతది. లేదంటే మీరు గార్లిక్‌ని ఆయిల్‌లో కొంచెం బాగా ఫ్రై చేసేసుకొని అది పేస్ట్‌లాగా చేసి, అది గూడా మనం రాసుకున్నా సరే బ్రెడ్‌కి చాలా టేస్టీగా ఉంటదండి. దాని మీద కొంచెం చీజేసుకుంటే. కానీ నేను అంత పెద్ద ప్రాసెస్ అయితే ఫాలో అవ్వలేదు. యాక్చువల్‌గా ఆ ప్రాసెస్ కూడా చాలా బావుంటది.
ఇదిగోండి పేస్ట్ చేసేసుకున్నాం కదా! ఇప్పుడు పేస్ట్ చేసుకున్న దాన్ని సేమ్ కడాయిలో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనకు కన్సిస్టెన్సీకి సరిపడా ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం వాటర్ కూడా మనకి అంటే ఎంత థిక్‌గా కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. నేనైతే మరీ అంత పల్చగా కాకుండా, అంత థిక్‌గా కాకుండా సెమీగా యాడ్ చేసుకున్నాను వాటర్ అయితే. మీకు పల్చగా తాగడం ఇష్టమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. కానీ నాకైతే ఈ కన్సిస్టెన్సీయే ఇస్తారనమాట. అందుకని ఎగ్జాక్ట్‌గా ఇలాగే తీసుకున్నాను. చూసారుగా చాలా తక్కువ క్వాంటిటీయే వచ్చింది. మాక్సిమం నాకు తెలిసి ఒక 3 కప్స్ వచ్చింది. మనకి కూర గిన్నెలుంటాయి కదా ఇంట్లో, రోజు కర్రీ సర్వ్ చేసుకుంటాం కదా! ఆ కర్రీ సర్వ్ చేసుకునే బౌల్స్ 3 కప్స్ వచ్చినాయి ఎగ్జాక్ట్‌గా అంతే. మా ముగ్గురికి కరెక్ట్‌గా సరిపోయింది. యాక్చువల్‌గా మా వారైతే మష్రూమ్ సూప్ అనంగానే నీకు నచ్చింది చేసుకుంటున్నావా అన్నారు. కానీ చాలా చిన్న కప్పుకిచ్చాను. మళ్ళీ మళ్ళీ ఏయించుకున్నారనమాట. నచ్చిందంట. అసలు మష్రూమే తినరు మా ఆయనైతే. ఎన్ని సార్లు మష్రూమ్ వండిన రోజు మా ఆయన కోసం పన్నీర్ గానీ, ఇంకేదైనా చేయాలన్నమాట సెపరేట్‌గా. అలాంటిది మా వారు కూడా తిన్నారు. నిజంగానండి చెప్తున్నా కదా! ఖచ్చితంగా ట్రై చేయండి. మీ పిల్లలకి బాగా నచ్చుతది. చాలా బావుంది. మీరు రెస్టారెంట్ ఫుడ్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే గనక మష్రూమ్ సూప్ మాత్రం డెఫినిట్‌గా మీకు నచ్చుతది. ఖచ్చితంగా ట్రై చేయండి. నాకైతే 2024 మొత్తం బాగా లెసన్స్ అండి అసలు. అసలు ఫైనాన్షియల్‌గా గానీ, హెల్త్ పరంగా గానీ అన్ని లెసన్స్ అన్నమాట. 2025లో 2024లో చేసిన పనులేవి 2025లో రిపీట్ గాకుండా చూసుకోవాలి అని నేనైతే అనుకుంటున్నాను. అసలు అవన్నీ ఇంకా మనం ఎలాగా మర్చిపోకూడదనమాట. బాగా గుర్తుపెట్టుకొని ఏవైతే జరిగినాయో అస్సలు మర్చిపోకుండా, ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలి అని చెప్పి 2025లో నేనైతే అనుకుంటున్నా అనమాట. ఇదిగోండి సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనాన్షియల్‌గా అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇదిగోండి మా వారైతే సూప్ అయిపోయింది కదా! ఫస్ట్ పెట్టాను. చిన్న కప్‌లో ఇచ్చాను చూడండి. మళ్ళీ అడిగి ఏయించుకున్నారనమాట. అంటే నచ్చదు కదా అని చెప్పి చిన్న కప్‌లోనే ఇచ్చాను. చాలా బావుందండి. నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బావుంది. మనీ పరంగా మాత్రం మీ దగ్గర గనక ఒక రూపాయి ఉంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. అంటే ఎవరన్నా వడ్డీలకి అడిగినా సరే ఎవ్వరికి ఇవ్వద్దండి. చాలా జాగ్రత్తగా కుదిరితే బ్యాంక్‌లో ఉంచుకోండి. అంతే తప్పించి ఎవ్వరికీ ఇవ్వద్దండి ఒక్క రూపాయి గూడా. మీకు అవసరం అయితే మాత్రం తిరిగి రావడం చాలా కష్టం. మేమది ఫేస్ చేస్తున్నాము. మేమైతే ఉన్నప్పుడు వడ్డీ వస్తది గదా అని ఇచ్చేసాం గానీ, ఇప్పుడు మాకు అవసరం అంటే మాత్రం అసలు ఒక్క రూపాయి గూడా దొరకట్లేదనమాట. అలాంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాను డబ్బులున్నప్పుడు చాలా జాగ్రత్తగా అంటే వడ్డీ వస్తది గదా అని చెప్పి ఎవరికివ్వద్దు. ఎలాంటి అవసరం మనకొస్తదో ఎవ్వరం చెప్పలేము. బ్యాంక్‌లో ఏసి పెట్టుకోండి. ఒకవేళ ఎఫ్‌డీ ఏసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా బ్రేక్ చేసుకొని మన డబ్బులు మనం తీసుకోవచ్చు. ఎవరికన్నా ఇస్తే మాత్రం మళ్ళీ మనకు అవసరం అంటే వాళ్ళు మాత్రం ఆ టైంకి అస్సలివ్వరు. మనల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఇంకా బంధువులైతే ఇంకా ఏ మాటలు అంటే ఆ మాటలు అంటారండి. అవన్నీ పడాలి మనం. అందుకనే చెప్తున్నాను. ఇదిగోండి 'పెప్పా పిగ్' బుక్ అనమాట. ఇదైతే చాలా బావుంది. మీకిలాంటి బుక్స్ కావాలంటే చెప్పండి. మా వారికి తెలిసిన వాళ్ళున్నారంట. తెప్పిస్తారు. చాలా బావున్నాయండి బుక్స్ మాత్రం. ఇదైతే మాకు 400 పడినట్టుంది. చాలా బావుంది. మీకు కావాలంటే చెప్పండి. ఇలాంటి బుక్ అయితే అంటే ఇలాంటి మోడల్స్‌కి సంబంధించిన బుక్స్ ఇలాంటి బుక్స్ ఏంటంటే దీంట్లో అంటే క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంకా వీళ్ళందరూ క్యారెక్టర్స్ ఇందులో ఉండే క్యారెక్టర్స్ అన్నమాట. వీళ్ళందరూ ప్లే ఏరియాలో ప్లే చేస్తున్నట్టు ఇలాగా ఒక పేపర్ లాగా ఇచ్చారన్నమాట. ఆ బొమ్మలతో పిల్లలు ఆడుకోవడానికి బావుందన్నమాట. ఆ అద్దెకి నచ్చింది. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.